ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దు వద్దు అంటే మీ రోగం ఎలా నయమవుతుంది అత్తయ్య గారు? అయ్యో ముందు ముద్ద కళ్ళు కత్తుకోండి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. అరే ఏం అవ్వదు, చెప్పాను కదా. రెండో ముద్ద పట్టండి పట్టండి. ఏం కాదు, ఏం కాదు. నీళ్ళ ఒక నిమిషం ఆగండి, ఆగండి. ఆగండి ఆగండి, తెస్తున్నాను. అయ్యో అత్తయ్య గారు ఇదిగోండి, తీసుకోండి. అయ్యో మీరు తాగలేరు కదా. అయ్యో తాగండి. ప్రాణం పోయినా ఇది యాక్టింగ్ అని తెలియకూడదు. ఇంకొకటి, అదే అలవాటైపోతుంది, బాగుంటుంది. పర్లేదు, ఏం కాదు అత్తయ్య గారు. తినండి అత్తయ్య గారు. ఏమైంది వైజయంతి? ఎందుకలా ఏడుస్తున్నావు? కంగారు పడాల్సింది ఏం లేదు మావయ్య గారు. అత్తయ్య గారు వాడే ఒక టాబ్లెట్స్ లో ఒక టాబ్లెట్ అయిపోయింది. ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఏం తిన్నా సరే ఇదిగో ఇలాగే మండుతుంది. కాసేపే ఈ మంట, తర్వాత మామూలే. మావయ్య గారు మీరు తినిపిస్తే తినాలనుంది అంటున్నారు అత్తయ్య గారు. అవునా? కాస్త తినిపించండి మావయ్య గారు, తీసుకోండి. దాన్నే ఉంది, తినిపిస్తానండి. తినిపించండి. తినిపించండి నాన్న. వైజయంతి మంకు పట్టుకు, ఇది పచ్యం కదా, తినాలి. కొంచెం తిను, కొంచెం. బాబాయ్ ఇటివ్వండి, నేను తినిపిస్తాను. అలాగేనమ్మా. మావయ్య గారు నేను వెళ్ళి ఆ టాబ్లెట్స్ ఎక్కడున్నాయో తీసుకొస్తాను. నాకు తెలిసి అత్తయ్య గారికి నా అవసరం ఏముండదు. అన్నం తిన్నాక పడుకుంటారు. అత్తయ్య గారు లేచే లోపు నేను వచ్చేస్తాను. ఓకేనా? నన్ను తినిపించమంటావా? ఓకే, నేను తినిపిస్తాను. కొంచెం తినమ్మా. కేదార్ వెళ్దాం పద. నేను తినిపిస్తే తింటారు. సరే, ముందు తినిపించు. తినండి పిన్ని. నా ముద్దుల పెద్దమ్మ, మా పెద్దమ్మకి నేను తినిపిస్తాను. ఇలా ఇవ్వు పెద్దమ్మ. అది మా పెద్దమ్మ. ఇవ్వండి నాన్న. తాగు. మీకోసం తినడానికి ఏదైనా బాగా రెడీ చేసి తీసుకొస్తానే. అమ్మో జగదాత్రి, ఎంత పని చేస్తుంటావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.